కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని సర్దార్ పటేల్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దొంగతనంపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వం రాజకీయ నాయకులపై పెట్టిన దృష్టిని ప్రజలపై పెట్టాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సుమారుగా 40 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారని, ప్రజలకు భగవంతులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. లా అండ్ ఆర్డర్పై పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసులు బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేయడంపై కాకుండా భద్రతపై దృష్టి పెట్టాలని హితవు పలికారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సర్దార్ పటేల్ నగర్ కేబీబీ గాలిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సుమారుగా 50-60 లక్షల రూపాయల అయ్యారుకు సంబంధించింది, భగవంతునికి సంబంధించినటువంటి ఆభరణాలే కానీ, ఎండికి సంబంధించినటువంటి 15 కిలోల ఎండి, భగవంతునికి సంబంధించినటువంటి అన్ని రకాలు ఉన్నటువంటి సుమారు 50-60 లక్షల భగవంతుని సన్నిధంలో ఉన్నటువంటిది ఏదైతే ఎండి తీసుకెళ్లారో నిన్న దొంగతనం జరిగి 1.5 గంటన్నర సేపు గుళ్ళే ఉండి, గంటన్నర సేపు గుళ్ళ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అక్కడ దొంగతనం కావడం ఆశ్చర్యం. నేను అదే చెప్తా ఉన్నాను మొత్తం పోలీసు అధికారులకు కూడా, గవర్నమెంట్ కూడా. ఈ దొంగతనాలు ఇలా గుళ్ళల మీద ఆగిరి ఇండ్ల పోయినాయి, గుళ్ళలో పడ్డాయి ఇప్పుడు దొంగతనాలు. ఈ రకంగా జరుగుతుంది. లాండ్ ఆర్డర్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. రాత్రి 2 గంటల సేపు కూర్చొని దొంగతనం చేశారంటే మరి ఒకసారి పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. భగవంతుడికే రక్షణ లేకపోతే ఇంకోరి రక్షణ ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇమీడియట్గా రిక్వైరీ చేయండి. అది మంచి బ్రహ్మాండమైన టెంపుల్, చాలా బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు చైర్మన్ గారు చాలా కష్టపడి అక్కడ ఉన్న భక్తులు చాలా పెద్ద ఎత్తుగా